విరాట్ కోహ్లీ నుంచి అన్బిటెన్ సెంచరీ, దాంతో కేకేఆర్ మీద కంఫర్టబుల్గా ఆర్సీబీ మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్ గెలిపారు. మరి మ్యాచ్ అయిన తర్వాత పాయింట్స్ టేబుల్ మీద ఒక లుక్ వేద్దాం. ఏ టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి టాప్ 4లో వస్తానికి ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. అండ్ ఆల్సో ఇవాళ పంజాబ్ ధర్మశాలలో ఆడబోతున్నారు ముంబై ఇండియన్స్తో. మరి ఈ మ్యాచ్ అయినా పంజాబ్ గెలుస్తారా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టేక్అవుట్. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో లెట్స్ స్టార్ట్ విత్ యెస్టర్డేస్ మ్యాచ్. అద్భుతంగా విరాట్ కోహ్లీ సెంచరీ, టేబుల్లో నెంబర్ 1 గెలిపారు ఆర్సీబీ. నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత కేకేఆర్తో డిస్కస్ చేద్దాం విరాట్ కోహ్లీ సెంచరీ. కానీ దానికంటే ముందు అసలు ఏం జరిగింది మ్యాచ్లో విల్ డిస్కస్. నిన్న మ్యాచ్ లేట్ స్టార్ట్ అయింది. 7:30కి స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ 8:45కి స్టార్ట్ అయింది. ఎందుకు? వర్షం పడింది, కవర్స్ వేర్ ఆన్. ఆల్ ఇంపార్టెంట్ టాస్ గెలిచింది ఆర్సీబీ. ఇంపార్టెంట్ టాస్ ఇలా గెలుస్తాం బికాస్ చేస్ చేస్తాం, స్లైట్లీ ఈజీ అవుతుంది ఇలాంటి పిచ్ మీద. ఎనీవేస్ టాస్ గెలిచి రైట్ డిసిజన్ తీసుకున్నారు. దే వేర్ పుట్ ఇన్ టు బ్యాట్ కేకేఆర్. అండ్ కేకేఆర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఫిన్ ఆలెన్ దుమ్ము లేపే స్టార్ట్ సాలిడ్ వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత బ్రేక్ వేసింది ఎవరు? భూవీ. స్క్రాంబుల్ సీమ్, బ్యాక్ ఆఫ్ ది లెంత్, వికెట్ దొరికిన తర్వాత కొంచెం కేకేఆర్ బ్యాక్ ఫుట్లో వెళ్ళారు, కానీ మళ్ళీ రికవర్ అయ్యారు. అంకుష్ రఘువంశీ, క్యామరన్ గ్రీన్, ఇంకా రింకు సింగ్. ఎట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసాం ముందు వీడియోలో, రింకు సింగ్ ఇంపార్టెంట్ రోల్ ఆడుతున్నాడు. తను కూడా మంచిగా 49 కొట్టాడు. అంకుష్ 70+ రన్స్ కొట్టాడు. వాళ్ళిద్దరి మధ్యలో మంచి పార్ట్నర్షిప్ అయిన మొత్తానికి 192కి చేరుకున్నారు. ఇన్ రిప్లై ఏమైనా అవ్వచ్చు మ్యాచ్, బికాస్ T20 ఫార్మాట్, క్లోజ్ టు 10 runs per over. చేజ్ మాస్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్గా 2 0 కొట్టేస్తున్నాడు విరాట్ కోహ్లీ. దీనికంటే ముందు కొంచెం నర్వస్ ఉన్నాడంట. ఫస్ట్ రన్ కొట్టంగానే విరాట్ కోహ్లీ ఇట్లా సెలబ్రేట్ కూడా చేశాడు. పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఐ వాస్ ఫీలింగ్ లిటిల్ నర్వస్ అని తన మాటల్లోనే. మొత్తానికి విరాట్ కోహ్లీ ఆగలే. ఏం బ్యాటింగ్ చేశాడు, ఈజీగా కంట్రోల్లో. అంటే పడికల్ కూడా చాలా మంచిగా, వాళ్ళిద్దరి మధ్యలో 90+ runs పార్ట్నర్షిప్ వచ్చింది. ఇదే గేమ్ తీసుకొచ్చేసింది ఆర్సీబీ వైపు మొత్తం. కానీ ఎట్లయితే కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడో. అండ్ చూడండి, విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ కంప్లీట్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ అంటే ఏంటి, రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ. ఎందుకంటే ఇంతవరకు ఏ ఇండియన్ ఇన్ని సెంచరీలు కొట్టలేదు T20sలో. అంటే ఇంటర్నేషనల్ T20s అన్నీ కలిపి 10 సెంచరీలు. దీనికంటే ముందు అభిషేక్ శర్మ 9 అండ్ రోహిత్ శర్మ 8. దాంతోపాటు 14,000 runs కంప్లీట్ చేశాడు. అండ్ ఆరెంజ్ క్యాప్లో కరెక్ట్గా 13 పొజిషన్లో ఉన్నాడు. ఈ మ్యాచ్ కంటే ముందు డైరెక్ట్ 3rd పొజిషన్కి జంప్ కొట్టేశాడు విరాట్ కోహ్లీ. అన్ని రికార్డ్ బ్రేకింగ్ స్కోర్స్. నిన్న మాత్రం ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ విరాట్ నుంచి. అండ్ అదే కాదు, డైరెక్ట్లీ ఆర్సీబీ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్ కూడా వచ్చేసింది. అంటే చాలా కంఫర్టబుల్గా మ్యాచ్ గెలిచిపోయారు. విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు ఈ మేక్స్ ఇట్ లుక్ ఈజీ అనమాట. ఆ స్ట్రోక్స్, ఆ బ్యాక్ ఫుట్లో. అంటే పిచ్ కొంచెం టూ పేస్డ్ ఉండింది, మరీ మంచి బ్యాటింగ్ పిచ్ కూడా కాదు. వేరే బ్యాటర్స్ బ్యాటింగ్ చేస్తుంటే స్ట్రగుల్ అయ్యారు కొంచెం, కానీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే ఈజీ. కానీ నాకు నచ్చిన విషయం ఏంటంటే, విరాట్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్లో ఇట్లా మాట్లాడినాడు కదా, ఎనీ యంగ్స్టర్స్ నిజంగా అప్కమింగ్ క్రికెటర్స్ వాచ్ చేస్తే మాత్రం దిస్ టీచర్స్ ఎ లాట్. అక్కడ ఇయాన్ బిషప్ అడిగాడు, మీ సెంచరీని ఎట్లయితే, హౌ డూ యూ ఫీల్, ఇన్ని రన్స్ డే ఇన్ డే అవుట్ వచ్చి ఆడుతున్నావు, వాట్ కీప్స్ యూ గోయింగ్ అంటే ఒకటే అన్నాడు, లవ్ ఫర్ ద గేమ్. దిస్ ఈజ్ ద లైన్ సమ్డ్ ఇట్ అప్. అంటే ఈ గేమ్ని నేను ప్రేమిస్తా, నాకు బ్యాటింగ్ అంటే లవ్, అందుకనే నాకు ఇట్ కీప్స్ మీ గోయింగ్. నేను ఎన్ని రోజులు ఇంకా ఆడతాను తెలియదు, సో ఎవ్రీడే నా 100% ఇచ్చి నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. దట్ వాజ్ అన్ ఇమోషనల్ లైన్. నిజంగానే యూ నెవర్ నో విరాట్ కోహ్లీ ఇంకా ఎన్ని రోజులు మనం చూస్తాం, కానీ ఈ గివ్స్ దట్ 100%. అని ఇంకో విషయం చెప్పాడు, నేను ఎప్పుడు ప్రెజర్ని ఎంజాయ్ చేస్తే, ఐ లుక్ ఫర్ ప్రెజర్ మూమెంట్స్, అక్కడ నా బెస్ట్ వస్తుందని. చాలామంది ప్రెజర్లో సరిగా ఆడరు, కానీ విరాట్ ప్రెజర్లోనే మంచిగా ఆడతాడు, ఎందుకంటే దాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఇంకో విషయం చెప్పాడు, ప్రెజర్ని ఎంజాయ్ చేసి వెన్ యూ అచీవ్ ద టార్గెట్ కదా, యాజ్ అ ప్లేయర్ మీరు గ్రో అవుతాడని చెప్పేసి అన్నాడు. బ్రిలియంట్ పాయింట్ నిజంగానే. అంటే వెన్ యూ గ్రో ఇన్ యువర్ లైఫ్, ప్రెజర్ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేసినప్పుడే. ఫెంటాస్టిక్ లైన్ దట్ వాజ్. మొత్తానికి కింగ్ అనిపించుకున్నాడు. బ్రిలియంట్ నాక్ ఆడి మ్యాచ్ గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, మొత్తం అన్నీ వచ్చేసినాయి రికార్డ్ బ్రేకింగ్ స్కోర్లో. వెల్ డన్ ఆర్సీబీ, టేబుల్లో నెంబర్ 1. అయితే మొత్తానికి నిన్న మ్యాచ్ ఇది సంగతి. అయితే ఇప్పుడు మనం మాట్లాడేసి అసలు పాయింట్స్ టేబుల్ ఎలా ఉంది నిన్నటి తర్వాత ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. కమాన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో నిన్నటి మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ ఇలా ఉంది. ఏ టీం ఇంతవరకు క్వాలిఫై అవ్వలే, ఆ క్యూ రాలే ఏ టీం పక్కన. ఎందుకంటే 16 పాయింట్స్ డజంట్ గ్యారంటీ యూ, అవ్వచ్చు కానీ ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. ఎనీవేస్ రియలిస్టిక్లీ పాయింట్స్ టేబుల్ చూస్తే టాప్ 6 టీమ్స్కే క్వాలిఫై అవడానికి ఛాన్స్ ఉంది. అయితే నౌ విల్ టాక్ టీమ్ బై టీమ్. ఫస్ట్ ఆర్సీబీ 12 మ్యాచెస్ ఆడారు, వీళ్ళకి 16 పాయింట్స్ మీద ఉన్నారు. ఇంకా 2 మ్యాచ్లు మిగిలినాయి. 2కి 2 గెలిస్తే టాప్ 2లో వచ్చే బ్రిలియంట్ ఛాన్స్. నేను ఒక మ్యాచ్ గెలిస్తే టాప్ 4 కన్ఫర్మ్. గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే ఇక్కడ వీళ్ళు కూడా టాప్ 2లో వస్తానికి బ్రిలియంట్ ఛాన్స్. 2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2, ఒక మ్యాచ్ గెలిస్తే టాప్ 4 కన్ఫర్మ్. దాంట్లో ఒక మ్యాచ్ హోమ్ గేమ్ ఆడుతున్నారు. సో గుజరాత్ టైటన్స్ లుకింగ్ రియలీ గుడ్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్కి 14 పాయింట్స్ ఉన్నాయి, 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒక మ్యాచ్ సిఎస్కేతో అండ్ ఇంకో మ్యాచ్ ఆర్సీబీతో హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. 2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 4 కన్ఫర్మ్. ఒక్క మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్స్ మీద ఉంటారు. ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. లాస్ట్ మ్యాచ్ ఎన్ఆర్ఆర్ తగ్గింది,
అయితే ఇక్కడ స్లైట్లీ అడ్వాంటేజ్ ఏంటంటే సీఎస్కేతో మ్యాచ్ ఉంది. లేటెస్ట్ న్యూస్ నిన్ననే ఏమొచ్చింది, ఓవర్టర్న్ ఇంజూర్డ్ అయిపోయాడు. సో వాళ్ళ టీమ్ కాంబినేషన్ పైన కింద అవ్వచ్చు. సో ఇది కొంచెం అడ్వాంటేజ్ కింద మారుతుందా, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కానీ ఎస్ఆర్హెచ్ ఐ వుడ్ సే దే హ్యావ్ టు విన్ టూ. ఒక మ్యాచ్ గెలిస్తే మళ్ళా 50-50 అయిపోతుంది, ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. ఇది ఎస్ఆర్హెచ్ సంగతి. ఓకే, నౌ కమింగ్ టు పీబీకేఎస్. పీబీకేఎస్కి ఇప్పుడు ఆడిన 11 మ్యాచెస్ 13 పాయింట్స్లో ఉన్నారు వీళ్ళు. 3 మ్యాచ్లు గెలిస్తే టాప్ 2, 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 మ్యాచ్లు గెలిస్తే టాప్ 4, ఒక మ్యాచ్ గెలిస్తే నథింగ్. ఇక్కడ కూడా ప్రెషర్ ఉంటుంది. మంచి మ్యాచ్లే ఉన్నాయి పీబీకేఎస్ కూడా. అండ్ నౌ కమింగ్ టు సిఎస్కే. 11 మ్యాచెస్ ఆడారు, 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దీంట్లో 3కి 3 గెలిస్తే ఎటు క్వాలిఫై. 12 పాయింట్స్ మీదే ఉన్నారు సిఎస్కే, అందుకు అంటున్నా. 2 మ్యాచ్కి గెలిస్తే అప్పుడు మళ్ళా ఎన్ఆర్ఆర్ ప్లేలో వస్తుంది. ఒక మ్యాచ్ గెలిస్తే నథింగ్ విల్ హ్యాపెన్. అయితే ఇక చూడండి, ఇక్కడ 2 మ్యాచ్లు గెలవాలన్నా సిఎస్కేకి ఇట్ వోంట్ బీ ఈజీ. ఇందాక చెప్పినట్టు ఓవర్టర్న్కి ఇంజురీ అయింది, అదేమైనా ఎఫెక్ట్ అవుతుంది ఆ టీంకి. ఇంకోటి, ఎవరితో ఉన్నాయి మ్యాచ్లు, ఒకటేమో ఎల్ఎస్జీతో ఉంది. ఓకే, ఈవెన్ ఇఫ్ దట్ విన్ దే మ్యాచ్, నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో ఉంది, దాని తర్వాత గుజరాత్ టైటన్స్తో అహ్మదాబాద్లో ఉంది. సో ఇది అప్హిల్ టాస్క్ సిఎస్కేకి, అది కూడా ఓవర్టర్న్ లేకుండా. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారు. T20 ఫార్మాట్లో ఏమైనా అవ్వచ్చు, కానీ అప్హిల్ టాస్క్ అంటాను నేను. అండ్ ఫైనలీ ఆర్ఆర్ టేబుల్లో నెంబర్ 6th పొజిషన్లో ఉన్న, వీళ్ళకి రియలిస్టిక్ ఛాన్సెస్ ఉన్నాయి క్వాలిఫై అవ్వడానికి. అది ఎందుకో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు కరెంట్లీ ఆర్ఆర్కి కరెక్ట్గా 12 పాయింట్స్ ఉన్నాయి, 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కానీ ఎవరితో ఆడాలి వీళ్ళు? ఒక మ్యాచ్ డీసీతో, దాని తర్వాత ఎల్ఎస్జీతో అండ్ ముంబై ఇండియన్స్తో. 3కి 3 టీమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ లేదు. సో అందుకనే దే హ్యావ్ ఎ వెరీ వెరీ గుడ్ ఛాన్స్. గుడ్ టీమ్. కొన్ని మ్యాచ్లు మిడిల్లో ఓడిపోయారు, కానీ బౌలింగ్ అటాక్ బ్యాటింగ్ మంచిగా వాళ్ళు కలెక్టివ్లీ ఆడిరా, గెలవచ్చు. వీళ్ళు చూడండి, 12 అంటే 2 మ్యాచ్లు గెలిస్తే దే విల్ రీచ్ 16. రన్ రేట్ మంచిగా ఉంటుంది. దాంట్లో 3కి 3 గెలిస్తే నెవర్ నో, దే మైట్ క్వాలిఫై 18 పాయింట్స్కి వస్తే. సో ఛాన్స్ ఉంది ఇక్కడ కూడా. ఈవెన్ దో ఇఫ్ దే ఆర్ ఆన్ 12 పాయింట్స్, ఐమ్ జస్ట్ టెలింగ్ అవుట్ సైడ్ ఛాన్స్ మాత్రం డెఫినెట్లీ రాజస్థాన్ రాయల్స్కి ఉంది. ఇది సంగతి. మొత్తం పాయింట్స్ టేబుల్ యాజ్ ఆఫ్ నౌ. నిన్న మ్యాచ్ అయిన తర్వాత మరి మీరు చెప్పండి, మొత్తం కరెంట్ సిచ్యువేషన్ చూసిన తర్వాత మీ టాప్ 4 ఏంటి కింద కమెంట్ చేయండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ టుడేస్ మ్యాచ్. సో ఇవాళ మ్యాచ్ ధర్మశాలలో జరుగుతుంది, పంజాబ్ వర్సెస్ ఎంఐ. ఆల్రెడీ ఈ సీజన్ ఒక మ్యాచ్ ఆడారు, మీకు గుర్తుంటే వాంకటే స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 195 కొడితే క్వింటన్ డికాక్ ఒక సెంచరీ కొట్టాడు. ఇన్ రిప్లై ఈజీగా కంఫర్టబుల్గా చేస్ చేశారు అది పంజాబ్. 7 వికెట్స్తో గెలిచారు. శ్రేయస్ అయ్యర్, ప్రబ్ సిమ్రన్సన్ 2 రన్స్ కొట్టారు. ఓకే, ఎనీవేస్ కమింగ్ ఇన్ టు దిస్ మ్యాచ్, బోత్ ద టీమ్స్ కాన్ఫిడెన్స్ తక్కువే ఉంది. ఒక పక్క ఎంఐ ఎటు క్వాలిఫై అవ్వట్లేదు, దే ఆర్ ఎలిమినేటెడ్. ఇంకో పక్క పంజాబ్ కూడా మ్యాచెస్ ఓడిపోతున్నారు బికాస్ ఆఫ్ దేర్ బౌలింగ్ ఎస్పెషలీ. సో డిఫరెంట్ మైండ్ సెట్స్తో వస్తున్నారు. అట్లీస్ట్ పంజాబ్ ఇక్కడ ఏంటంటే 3 మ్యాచ్లు గెలవాలి వీళ్ళు ఇక్కడ నుంచి, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. ఈ మ్యాచ్ ఓడిపోయారా చాలా చాలా కష్టం అయిపోతుంది పంజాబ్కి ముందు క్వాలిఫై అవ్వడానికి. సో అలాంటి సిచ్యువేషన్. హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు, లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయారు ఇదే గ్రౌండ్లో, ధర్మశాలలో. సో ఎనీవేస్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ. కమింగ్ టు ద ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్స్ బోత్ ద టీమ్. ఫస్ట్ ముంబై చూస్తే మీరు చూడండి, వీళ్ళ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్ ప్రెడిక్ట్ చేస్తాం కష్టం, ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఎవరినైనా ట్రై చేయొచ్చు, ఎవరికైనా రెస్ట్ ఇవ్వచ్చు. ప్లస్ హార్దిక్ పాండ్యా అయితే ట్రావెల్ కూడా చేయలే అంట. దట్స్ ద న్యూస్ యాజ్ ఆఫ్ నౌ ధర్మశాల. సో తనైతే ఆడట్లేదు, అదైతే కన్ఫర్మ్. మొత్తానికి ఇది స్టోరీ ముంబై ఇండియన్స్ది. ఇంకో పక్క వచ్చేసి పంజాబ్ కింగ్స్ మీరు చూస్తే ఇక్కడ వైశాఖ్ విజయ్ కుమార్ వస్తాడు అనుకుంటా. అక్కడ చూసుకుంటే యష్ ఠాకూర్ ప్లేస్లో అదొక్క చేంజ్ చేస్తారు. ఐ డోంట్ థింక్ సో అది మినాయిస్తే ఏమైనా చేస్తాను కూడా. ఆప్షన్స్ కూడా ఎక్కువ కనపడట్లే. బిగ్గెస్ట్ ప్రాబ్లం పంజాబ్ టీం చూస్తే వీళ్ళ బ్యాటింగ్ కాదు, అందరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. బ్యాటింగ్ సూపర్ బ్యాటింగ్ ఫామ్లో ఉన్నారు. ప్రాబ్లం వచ్చేసి బౌలింగ్. ఆ బౌలింగ్ కూడా సాల్వ్ చేయాలంటే చాహల్ని ట్రస్ట్ చేయాలి, డెఫినెట్లీ ఇవ్వాలి. హైయెస్ట్ వికెట్ టేకర్కి లాస్ట్ టైం ఈ గ్రౌండ్లో ఒక్క ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్కి ఒక్క ఓవర్ ఇవ్వాలి, జస్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ అని. చాహల్ 30% ఆఫ్ హిస్ వికెట్స్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నాయి. ఎకానమీ ఇయర్ 9.6 లెఫ్ట్ హ్యాండర్స్ కంటున్నాను నేను, ఇన్ఫాక్ట్ 9.8. సో ఆ డీసెంట్ ఉన్నప్పుడు అవతల పక్క లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే బౌలింగ్ చేయకపోవటం ఏంటి? దిస్ ఈజ్ రియలీ హార్డ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు కూడా ఎంఐకి లెఫ్ట్ హ్యాండర్లు 3 ఉన్నారు అక్కడ కూడా ప్లేయింగ్ 11లో, అనుకున్న ప్లేయింగ్ 11 ఆడిపిస్తే. సో చాహల్ని ట్రస్ట్ చేయాలి. ఒకవేళ ట్రస్ట్ చేయకపోతే హర్ప్రీత్ బ్రార్ని ఆడిపియాలి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మరి శ్రేయస్ అయ్యర్, రికీ పాంటింగ్ ఏం డిసిజన్ తీసుకుంటారో. మొత్తానికి ఇట్లా ఉండొచ్చు టీము. బౌలింగ్లోనే వీళ్ళకి బిగ్గెస్ట్ ప్రాబ్లం. లాస్ట్ మ్యాచ్ హర్షదీప్ మంచిగా వేసాడు అని మినాయిస్తే ఎవ్వరు మంచిగా వేయలే. సో ఇట్స్ టైమ్ టు పుల్ అప్ ద స్టాప్స్, లేకపోతే పంజాబ్ లేట్ అయిపోతుంది. సో ఇది సంగతి. నౌ కమింగ్ టు ఈ గ్రౌండ్ ధర్మశాలలో, ఐ మీన్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి ఇప్పుడు దాకా. ఈ ధర్మశాలలో ఏమైందంటే మ్యాచ్లు ఒకటే మ్యాచ్ అయింది, చేజింగ్ టీం గెలిచింది. అందుకని లాస్ట్ 6 మ్యాచెస్ చెప్తున్నాను నేను. యావరేజ్ స్కోర్ 209. సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ 2 గెలిచినాయి, ఫస్ట్ బ్యాటింగ్ 4 మ్యాచెస్ గెలిచినాయి. బట్ స్టిల్ ఇక్కడ టాస్ గెలిస్తే బోత్ ద క్యాప్టెన్స్ కళ్ళు మూసుకొని బ్యాటింగ్ చేస్తారు. ఎందుకంటే బికాజ్ బోత్ ద టీమ్స్ బౌలింగ్ వీక్ ఉంది, ఎంఐది అండ్ ఇక్కడ కూడా పంజాబ్ది కూడా. అందుకని ఐ సీల్ దిల్ బ్యాట్ సెకండ్. నౌ కమింగ్ టు మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? అండ్ ఐ ఫీల్ దట్ చాలా క్లోజ్ అవ్వచ్చు. ఈవెన్ దో ఎంఐ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉన్నా, కానీ పంజాబ్ చాలా స్ట్రాంగ్ వస్తారు ఈ మ్యాచ్.
టాస్ ఆల్సో మైట్ బికమ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. బట్ ఐ స్టిల్ ఫీల్ పంజాబ్ ఇంకా రేస్లో ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్ పంజాబ్ గెలవబోతున్నారు ఓవర్ ముంబై ఇండియన్స్. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. మరి మీరు చెప్పండి మీ ప్రెడిక్షన్ ఏంటి? అండ్ ఆల్సో పాయింట్స్ టేబుల్ చూసారా, ఆ టాప్ 4 మీద ఏంటి అది కూడా చెప్పండి. అండ్ నిన్న విరాట్ కోహ్లీ దుమ్ము లేపే రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ ఎలా అనిపించింది దాని మీద కూడా కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో వాస్ ఇన్ఫర్మేటివ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో టేక్ కేర్, బాయ్.